అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ వందే 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 మాతరం. డాక్టర్ అంబేద్కర్ జయంతి 134 ఈరోజు ఆయన దినోత్సవం జరుపుకున్నామంటే చాలా ఆనందంగా ఉన్నది. ఆ రోజు హరిజన గిరిజనుల కోసం ఎంతో శ్రమపడి ఆయన కొన్ని పథకాలు ఏర్పాటు చేశాడు. భారత చట్టాన్ని రాసినవాడు ఆయన మహానుభావుడు. ఆయన రాజకీయ చట్టాన్ని రాయకపోతే ఈరోజు మీకు ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, ఇంకోరు లేరు, మంత్రులు లేరు, ప్రధానమంత్రి లేరు, ఎవరు లేరు. అటువంటి రాజ్యాంగ చట్టం రాసిన మహానుభావుని యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసము ప్రతి ఒక్క కృషి చేయాలి. ఆయన యొక్క అడుగుజాడను నడవండి. ఆయన ఏదైతే చెప్పాడో, ఏదైతే ఆయన ఈ హరిజన గిరిజనుల కోసం కేటాయించాడో దాన్ని తప్పకుండా అమలు పరిస్తే నిజంగా మీరు ఆయనకు ధన్యవాదాలు చెప్పిన అవుతారు. ఆయన అవార్డు పంపించడం అవుతారు. రాసి భారతదేశంలో ఆ రోజు ఎవరు రాజ్యాంగంలో రాసే నాథుడు లేకపోతే డాక్టర్ అంబేద్కర్ పిలిపించి రాశారు. అటువంటి యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం, ఆయన యొక్క కోరికను మన్నించడం కోసం, ఆయన చేయని సిద్ధాంతాలను అడ్డపడుకోకుండా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ రాజ్యాంగ చట్టంలో డాక్టర్ అంబేద్కర్ రాసిండేది ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడైనా ఆయన యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం, ఆయన యొక్క మనశ్శాంతి కోసం, ఆయన ఆశయాన్ని నెరవేర్చి ఆయన యొక్క మనశ్శాంతి చేయాలని కోరుకుంటూ తాండా. మరి నా పేరు ఎస్కే కేశవ్ నాయక్, అఖిల భారత బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షుడిని. ఇది మధ్యకరూరు మండలం, అనంతపురం డిస్టిక్. నేను కూడా చాలా ఆలోచించాను. ఒక పట్టణాల్లోనే జయంతి నడపడం కంటే ప్రాంతాల్లో నడపడం ముఖ్యమనుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ప్రతి పల్లెల్లో కూడా మన డాక్టర్ అంబేద్కర్ జయంతిని చేసుకోవడం మంచిదైన ఉద్దేశం, ఆ భావం మేము ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా పల్లె ప్రాంతాల్లో కూడా ఆయన జయంతి నడపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. నమస్తే మంజలి, అందరికీ జై భీమ్ తెలియజేస్తూ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని రూపానాయక్ తాండా గ్రామం, వజ్రకరూరు మండలం, అనంతపురం జిల్లా గ్రామం నుంచి ఆదరణీయ మాన్య శ్రీ అంబేద్కర్ వాది, సామాజిక ఉద్యమ నేత, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు, బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులు ఎస్కే కేశవ నాయక్ నేతృత్వంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని మా బంజారాలు చాలా భక్తి శ్రద్ధలతో ఆయన యొక్క ఆశయాన్ని కొనసాగించడానికి నడుం బిగించి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమం తలపెట్టాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, అభివృద్ధి చెందామంటే రంగుల మేడలో కానీ, అద్దాల మేడలో కానీ, రంగురంగుల గోడతో కానీ మనం విలాస జీవితం గడుపుతున్నామనంటే అది కాదు అభివృద్ధి. సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాలు ఎప్పుడైతే స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో జీవనం సాగిస్తారో అది అసలైన అభివృద్ధి అనేటువంటి నినాదం చెప్పిన మహానుభావుడు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, విలువైనటువంటి ఆయుధం ఇచ్చాడు మన చేతికి. ఆ ఆయుధంతో పోరాడి రాజులవుతారో లేదంటే బానిసలయ్యి మీరు ఇంకా అట్టడుగు స్థాయిలో ఉంటారో అది మీకే, మీ విఘ్నతకే వదిలేస్తున్నానన్నటువంటి మాట చెప్పారు. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, ఏది ఏమైనా ఎన్ని అవాంతరాలు అవరోధాలు ఎదురైనా మనకు ఒక రిజర్వేషన్ కల్పించినటువంటి మహానుభావుడు. ఆ యొక్క రిజర్వేషన్తో విద్యలో మనం పరిపూర్ణమైనటువంటి ప్రతిభ కనపరిచి ఉన్నత స్థాయిలో రాణించి మన సమాజాన్ని, మన దేశాన్ని రక్షించేటువంటి బాధ్యత భారతదేశ పౌరులుగా ప్రతి ఒక్కరి మీద ఉందన్నటువంటి విషయాన్ని గుర్తించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్క మారు మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఆర్టీ కమిటీ గౌరవ అధ్యక్షులు పి వాల్యానాయక్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి 2 విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా
మనం ఎస్సీ కులాల్లో వెనుకబడిన వర్గాల గురించి ఆయన చేసిన కృషి ఫలము మనందరికీ దక్కాలని కోరుకుంటూ ఆయన చేసిన త్యాగానికి కూడా మనం మరవకుండా ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు. పెద్దలు గౌరవనీయులు ఆదరణీయ మాన్య శ్రీ ఎస్కే దాసు నాయక్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి 2 విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను. డాక్టర్ అంబేద్కర్ అంటే మనకు ఎస్సీకి ఆయన ఎన్నో విధాల కష్టపడి ఎన్నో కష్టాలను అన్నిటికీ గురి అయి ఆయన మనకు ఎస్సీకి మంచి కోరికలు చేశాడు, కానీ దాన్ని నడిపించడం లేదని చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఆయన చేసిన మంచి పనులకు తప్పకుండా ఏం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవులు అఖిల భారత బంజా ఉపాధ్యక్షుడు కేశవనాథ్ గారికి, మరియు తాండా మాజీ నాయక్ గారికి, దాసనాయక్ గారికి, ప్రెసిడెంట్ తాండా నాయకుడు అయిన సుబ్రహ్మణ్య నాయక్ గారికి, మన ఆర్డిటీ సంస్థ సిటీసీ మెంబర్స్ అధ్యక్షుడు వాళ్ళ నాయక్ గారికి, డిప్యూటీ టీసీ కృష్ణకృష్ణ గారికి, ఈరోజు 134వ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్క యువకులు ముందుకు ఇప్పుడు నడవాలంటే ఒక రాజ్యాంగాన్ని నిర్మించారు మన బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రాజ్యాంగం పట్ల మనము దాన్ని వివరించుకొని ఒకరినొకరును మనం దాంట్లో ఒక ఓటు విలువ కానీ, దాంట్లో ఉన్న ఎస్టీఎస్సీ రిజర్వేషన్ కానీ, దానికి ముందుదానికి మనం పోరాడితే పోయేది లేదు, ఒక బానిస సంఖ్యలో తప్ప అనేది ఒక వాక్యాన్ని మనం ముందుకు తీసుకొని యువకులుగా మనం ముందుకెళ్తే ఈ రాజ్యం కూడా మనకి భారత రాజ్యాంగం ఎట్లా రచించారో దాని విధంగా మనం కూడా ముందుకు వచ్చు. మన ఎస్సీ ఎస్టీలకు మనకి చాలా తక్కువ హీనంగా చూస్తున్నారన్నమాట. దాన్ని మనం ముందుకు తెలుసుకొని ఓన్లీ పూజ చేసే కార్యక్రమంలో కాకుండా మనలోనే మన్నించుకునే విధంగా ఉంటే ఇంకా మనం కూడా ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఈ వాక్యాన్ని సందర్భాన్ని మనం ఇచ్చిన గౌరవానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. बाबा साहेब अम्बेडकर जोहार, बाबा साहेब अम्बेडकर जोहार, बाबा साहेब अम्बेडकर अमर है, अमर है, अमर है, अमर है, वंदे वंदे